ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పరమందు తండ్రి తన కృప చేత దినమంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ 30వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మంగళవారం దినమంతా ఆయన భద్రతలో క్షేమకరంగా నడిపించారు. అందునిమిత్తై కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. అలాగే ముందుగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది అన్నారు. ప్రియులరా, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యము యొక్క గొప్పతనాన్ని, వాక్యం యొక్క శక్తిని వివరించేటట్టు వాక్యం. ఎందుకయ్యా అన్నట్లయితే ఈ వాక్య గుణాలని మనం విభజించినట్లయితే మొట్టమొదటి అర్థం అంటున్నారు, దేవుని వాక్యము సజీవమైనది అన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడు తాను చేసిన వాగ్దానము, తాను చేసినటువంటి మాట ప్రవచనము, దేవుని వాక్యం ఎలాంటిదయ్యా అన్నట్లయితే అది నెరవేరే వరకు కూడా స్థిరంగా ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు మాటలు వాగ్దానాలు చేస్తారు, మాటిస్తారు, మర్చిపోతారు, మాట తప్పిపోతూ ఉంటారు. ఎన్నో ఒప్పందాలు రద్దయిపోతూ ఉంటాయి. మనం భూమి మీద చూస్తూ ఉంటాం. కుటుంబ బంధాలు, వ్యాపార సంబంధాలు ఇవన్నీ కూడా ముందు అవునంటారు, తర్వాత కాదంటారు. కొంతమంది అబద్ధం ఆడతారు, కొంతమంది కాలం తీరేసరికి ఆ కాలంలో ఈ యొక్క వాగ్దానం కూడా కలిసిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం అట సజీవమైనది అన్నారు. ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది. అది ఖచ్చితమైన నెరవేర్పిచ్చేది. ఎప్పుడైనా దేవుని గ్రంథంలోంచి వాగ్దానాన్ని నువ్వు పొందుకునే ప్రయత్నం చేసావా? ఎందుకంటే ఆ వాగ్దానము అది ఎప్పటికీ కూడా స్థిరమే. అది నెరవేర్పుకు వచ్చేంత వరకు కూడా అది సజీవమై ఉంటుంది అనే మాట. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నారు. ఇది వేలాది సంవత్సరాలకు పూర్వము దేవుడు చెప్పిన మాట. ఆ మాట ఇప్పటికీ సజీవమే. ఇప్పటికీ కూడా జనులు విస్తరిస్తున్నారు, భూమిని నింపుతున్నారు. దేవుని మాట ఎంత గొప్ప మాట అంటే అది నెరవేర్పు కోరుకునేటటువంటిది. ఇక మరి విశేషంగా దేవుని యొక్క వాక్యము సజీవమైనదని చెప్పబడేటప్పుడు ఆ వాక్కును, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని, ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించే వారి పట్ల మరింత బలంగా అది నెరవేర్పులోనికి వెళుతుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనంలో నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది అన్నారు. దేవుని మాట అనుసరించటానికి చాలా సమీపంగా ఉంది. దేవుడు తన కృపను బట్టి ఎన్నో వాగ్దానాలు, బైబిల్ గ్రంథంలో వేలాది వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడైనా వాటిని విశ్వసిస్తున్నావా? అలా విశ్వసించినప్పుడు అది సజీవమై అది నీ జీవితంలో నెరవేర్పులోనికి నిన్ను నడిపిస్తూ ఉంది. ప్రియులరా, మనుషుల మాటలతో, మనుషుల ప్రమాణాలతో, మనుషుల వాగ్దానాలతో విసిగిపోయావా? దేవుని వైపు చూడు, ఆయన వాక్యం వైపు దృష్టించు. ఎందుకంటే అది సజీవమైనదని వాక్యం సాక్ష్యమిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వద్దులనట్లు చేయను, అలాగనే నా నోట నుంచి వచ్చు వచనముండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది నెరవేర్చుటకు నేను పంపిన కార్యము సఫలము చేయను. ప్రియులరా, దేవుని వాక్యము సజీవమైనది అని చెప్పటానికి గల కారణం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేటువంటిది. ఇది ఎంత బలమైనదంటే దేవుని వాక్యము మానవుడు నిర్మించిన ఎటువంటి ఖడ్గమైన, ఎంత పదునైన ఖడ్గము కంటే ఇంకా పదునైనది దేవుని వాక్యం. ఎందుకు పదునైనది అనంటే ఆత్మ, మనిషిలో ఉండేటువంటి అంతరాత్మ, అంతరంగ స్వభావాన్ని సరిచేయగలిగిన పదునైన కత్తి వాక్యం మాత్రమే. హృదయాంతరంగాల్లోకి వెళ్ళే ఆయుధం ఏదీ లేదు. అలాంటి ఆయుధం ఏదైనా ఉంది అన్నట్లయితే ఈ ఆయుధం అంటారు కదా, ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు అన్నారు. ఒకవేళ మీరు మాంసాహార అయితే మీకు తెలుసు, మూలుగు అనేది ఎముక మధ్య అంటారు, బోన్ మ్యారో. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎముక లోపల ఉంటుంది. ఆ ఎముక లోపలికి కత్తి వెళ్ళడం కూడా కష్టమే కదా. అలాంటి చోటకు ఈ ఖడ్గం వెళుతుందని ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తున్నారు.
నీ హృదయాలోచనలు ఎవరు కనిపెట్టలేకపోవచ్చేమో కానీ దేవుని వాక్యము కనిపెట్టగలదు. అలాగే నీ హృదయపు ఆలోచనలను ఇది శోధించేటటువంటిది అన్నారు. ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధమైన ప్రవర్తన ప్రభావం కలిగి ఉంటాడు అంటే ఈ వాక్యము హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి ఆ మనిషిలో అవసరమైన మార్పులు చేసి తన యొక్క ప్రవర్తన కూడా మార్చగలిగింది. అంటే తప్పులను సరిచేయగలిగింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? వాక్యం చెప్తుంది, దాన్ని గ్రహింపగలిగిన వారు వాక్యమే, పరిశుద్ధాత్మదేవుడే. కనుక ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సజీవమై వాడిగలిగినది, బలమైనటువంటిది, రెండంచులు గల వాడిగల ఖడ్గమం కంటే పదునైనది, హృదయపు తలంపులను శోధించేటటువంటిది. ఆ రీతిగా బలమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఈవులలో ఆయన వాక్యము కూడా బలమైనది. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈరోజు ఐనవేలిలో అభిషేకారాధన దేవునికి మహిమకరంగా జరిగింది. రేపటి నుంచి మనకి ఆశ్రయపురంలో మిత్తుపాడులో 3 రోజుల పాటు అభిషేకారాధనలు జరుగుతున్నాయి. యవన బిడ్డలకు మరి స్కూల్ పిల్లలకు ప్రత్యేకమైన తరగతులు జరుగుతాయి. తప్పక మీ కుటుంబాలతో రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ విషయాల కొరకు ప్రార్థించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఆ ప్రాంతాలకు రావటానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు మరి మన సచివాకి కుటుంబ సభ్యులైనటువంటి వారు మరి ఈరోజు గృహదర్శన కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులో సగం చెరువు గ్రామము, అలాగే మినుమించులపాడు గ్రామాలు గృహదర్శన కార్యక్రమం జరిగింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన అవసరతలు మరి వాట్సాప్ ద్వారా మీకు వాక్యం కావాల్సి వచ్చినా, గృహదర్శనం కావాల్సి వచ్చినా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్స్కు వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క 30వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం మంగళవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, ఈ దినంలో సజీవులుగాను మీ కృపను అనుగ్రహించారు. మా పనిపాట్లలో, రాకపోకల్లో, మా జీవనోపాధిలోను అయా, మా బిడ్డల యొక్క నైనా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొచ్చే విషయంలో సమస్తంలోనూ మీ కాపుదలు అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయా. మరి రోజు ఐనవేలిలో జరిగినటువంటి అభిషేకారాధన బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. రేపటి నుంచి నాయనా మరి రాజమండ్రి మిత్తుపాడులో జరగబోతున్న 3 రోజులు కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించడానికి కృప దయచేయండి. ముఖ్యంగా ఈ దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి. ప్రేమ కలిగిన దేవా అయ్యా, ఇదిగో నాయనా, ముఖ్యంగా కాలమును సద్వినియోగపరుచుకునే కృప అనుగ్రహించండి అయా. ప్రతివారు తమ సొంత కార్యములే చేసుకుంటున్నారు తప్పించి అయా మీ కార్యముల మీద దృష్టించట్లేదు నాయనా. ఇదిగో నాయనా, పరిణితి కలిగిన వారిగా, ఆత్మీయతలో జ్ఞానం కలిగిన వారిగా, ఆత్మీయ లోతుల్లోనికి వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. కాలము నాయన సద్వినియోగపరుచుకుని మీ కృపల వర్ధిల్లుటకు సహాయము దయచేయండి అయా. మీరు అక్కడ సమీపమని ఎరిగి అయా, బహుజాగ్రత్తగా వాక్యాన్ని ప్రేమించి అయా మీలో ఎదుగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఏ అవసరత, ఏ అక్కర, ఏ ఇబ్బందులో ఉన్నారో దర్శించండి. దినమంతా ప్రయాసపడ్డారు, శరీర బలహీనత, అలసట నాయన బిడ్డలు దరిచేరకుండా మీ కాపుదలు అనుగ్రహించండి అయా. మరి రాత్రికాల సమయంలో ఆయన చక్కని విశ్రాంతిని దయచేయండి. వారి పడకల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి తండ్రి అయా. ఎటువంటి అలసట, బలహీనత, అనారోగ్యము, నిద్రలేమి, పీడకలలు సమీపించకుండా మీ కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృపచేత నింపండి అయా. మరి సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. వారి సంపూర్ణ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి జీవనోపాధి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థిస్తున్నాం, దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపచేత నింపండి. మా కుటుంబాల్లో ప్రతి వారు రక్షణ పొందటానికి కృప దయచేయండి అయా. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా అయా, ఇదిగోనైనా మా యవన బిడ్డల సత్ప్రవర్తన కొరకు ప్రార్థిస్తున్నాం, వారి వివాహాలు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవా ఆదరించండి. ఏ కుటుంబంలో నైనా ఏ వ్యక్తి జీవితంలో వ్యసనాలు ఉన్నాయి, విడుదల కలగ చేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా కృపచేత నింపండి. ఆశ్చర్యకరుడా, మరి సమయంలో వారి యొక్క నాయన మరి ఆదాయ మార్గాలు దీవించండి. కుటుంబంలో అప్పుల భారము
నాయన రుణభారం నుంచి విడుదల కలగచేయండి. కుటుంబాల్లో ఐక్యత సఖ్యతను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ముఖ్యంగా బిడ్డలు నాయన వారి జీవితాలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో సమస్తము ఎరిగిన సర్వాధికారి మీ కృపచేత బలపరచండి తండ్రి అయ్యా. మరి ఏ దేశంలో ఏ ప్రాంతంలో బిడ్డలు ఉన్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా దినదినము వర్ధిల్లటానికి కృప దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మరి సమయంలో నాయన మరి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయ్యా. మీ చిత్త ప్రకారం పరిపాలించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా సహవాసాన్ని దీవించండి. ఆత్మల రక్షణ కొరకు బలమైన ఘనమైన మీ మహిమార్థమై పరిచర్య జరిగించడానికి మమ్మల్ని అందరినీ మీ చేతి పాత్రలుగా నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.